ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఎప్పటిలాగే ఘనంగా మొదలైంది, కానీ ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో వింటేజ్ ఆర్సీబీ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోతూ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మహిళా ఆర్సీబీ జట్టు కప్ కొట్టి ఇచ్చిన జోష్ ను పురుషుల ఆర్సీబీ జట్టు సక్సెస్ఫుల్ గా నీరుగార్చింది. ఇక తాజాగా ఆర్సీబీ ఇన్నేళ్లుగా వరుసగా ఓడిపోతూ ఉండడం, ఇక ఈ సీజన్ లో కూడా దారుణంగా ఫెయిల్ అవడంపై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ కీలక విశ్లేషణ చేశాడు. గేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది కూడా ఆర్సీబీ జట్టు పేలవ ప్రదర్శన చేయడం నిరాశకు గురి చేస్తుంది. ఎప్పటిలాగానే బెంగళూరు బౌలర్లు ఇప్పుడు కూడా ఎక్కువ పరుగులిస్తారు. బ్యాటింగ్ విభాగం కూడా సరైన ప్రదర్శన చేయడం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళంతా భారత యువ బ్యాటర్లు కావడం విశేషం. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్లు మాత్రం కీలక సమయాల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. 16 ఏళ్లుగా బెంగళూరుది ఇదే కథ. ఒత్తిడి ఉన్నప్పుడు పెద్ద ఆటగాళ్లు ఎప్పుడూ నిలబడరు. యువ ఆటగాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్ లో కింద ఉంటారు. స్టార్ బ్యాటర్లంతా టాప్ ఆర్డర్ లో ఆడతారు. కఠిన సమయాల్లో సీనియర్లు ఉండరు. దీనికి తోడు ఆర్సీబీ ఫ్రాంచైజీ సరైన బౌలర్లను ఎంపిక చేయడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ కారణాలన్నిటి వల్లనే ఐపీఎల్ లో బెంగళూరు విజేతగా నిలవడం లేదని గేల్ అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.